వాక్యం సెలవిస్తుంది పిల్లారా, మనం ఆత్మీకంగా వర్ధిల్లే కొలది అన్ని విషయాల్లో సుఖముగాను సౌఖ్యముగాను సంతోషంగాను ఆనందంగాను ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన ప్రాణము, మన శరీరము, మన ఆత్మ అన్ని సుఖంగా సౌఖ్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. అయితే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇవన్నీ మనం పొందుకోవాలంటే దేవుని కృప పొందుకోవాలి, దేవుని దయ పొందుకోవాలి, దేవుని కనికరం పొందుకోవాలి. దేవుని వాక్యములో నుండి ఇంకా కొన్ని వాక్యాల్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఈ కనికరాన్ని గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంది. కనికరాన్ని గురించి మీకు వివరించి, ఆ తర్వాత స్వస్థతను గురించి కూడా, బాగుపడటం గురించి కూడా, లేకపోతే మంచి చేసుకోవటం, మేలు చేసుకోవటం, క్షేమముగా ఉండటం, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మనం దేవుని వాక్యములో నుండి విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. యెహోవా కృపగలవాడు, ఆయన